హాయ్ అండి. ఈ మధ్య మా ఆయన ఒక రీల్ అయితే షేర్ చేశారు. ఇలా ఒకసారి ట్రై చేయన్నారు అనమాట. అదేంటో కాదు, రాగి సంగటి. ఎప్పుడు నాటుకోడితో రైసే తిన్నామన్నమాట. అందుకని మా ఆయన ఈ రోజు కొత్తగా ఉంటుంది, రాగి సంగటి ట్రై చేయన్నారు. అందుకని చేస్తున్నాను. రైస్ బాగా కడుక్కొని గంట పాటు అయితే నానబెట్టుకున్నాను. ఎసరు బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. రైస్ ని బాగా మెత్తగా పేస్ట్ లా చేసుకున్న తర్వాత 2-3 స్పూన్లు రాగి పిండిని వేసుకొని సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కలుపుకున్నాను. రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. ఒక రౌండ్ గా ఉన్న బౌల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని బౌల్ మొత్తం అప్లై చేసుకున్నాను. 2 గరిటెలు అందులో వేసుకొని అటు ఇటు తిప్పాను. చేయి కాలకుండా ఈజీగా రౌండ్ గా అయిపోయింది. అంతేనండి, ఎంతో హెల్తీగా సింపుల్ గా అయితే రాగి సంగటి రెడీ అయిపోయింది. నేనైతే నాటుకోడి కూడా వండుకున్నాను. ముందు మా పిల్లలకైతే తినిపించాను. వాళ్ళు ఫస్ట్ టైం తినడం వల్ల పెద్దగా ఇష్టపడి తినలేదు. మేము కూడా ఫస్ట్ టైం తింటున్నాము. నాటుకోడికి రాగి సంగటికి కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ముందు మా ఆయనకి వేసి పెట్టాను అనమాట. ఎలా ఉందని అడిగితే టేస్ట్ చాలా బాగుంది, ఈసారి నాటుకోడి ఎప్పుడు ఉన్నా ఇలాగే ట్రై చేయమంటున్నారు. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.